జనరల్ టాక్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏ ఫోన్ స్పెసిఫికేషన్ అయినా ఎలా తెలుసుకోవాలో ఎక్కడ తెలుసుకోవాలో చూద్దాం. జనరల్గా మనం ఫోన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తుంటారు. అలాగే మనకు కూడా ఒక థాట్ ఉంటుంది. సో వీటన్నిటిని పక్క పెట్టి మనం ఏ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అయినా ఏముంది, దాని రివ్యూ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే దానికోసం మనం google.comలోకి వెళ్ళి GSM Arena అని కొడితే GSM Arena అని కొడితే మనకు ఫస్ట్ GSMarena.com వస్తుంది. ఇక్కడ మొబైల్ ఫోన్ రివ్యూస్, న్యూస్, స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఇందులోకి వెళ్ళినట్లయితే ఈ సైడ్లో మనకు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ గెలాక్సీ S8 అని కొట్టినట్టయితే మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్స్లో ఫోన్ వస్తుందని క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది. దాని నెట్వర్క్ ఏంది, ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు, దాని బాడీ, డిస్ప్లే, ప్లాట్ఫామ్, మెమొరీ, కెమెరా, సౌండ్, కమ్యూనికేషన్స్, ఫీచర్స్, బ్యాటరీ, ఎక్స్ట్రా ఎవ్రీథింగ్, ఆల్ ద ఇన్ఫర్మేషన్, అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకు లభిస్తుంది. దీంతో పాటుగా మనం ఈ ఫోన్ని ఇంకో ఫోన్తో కంపేర్ చేద్దాం అనుకుంటాం మనం జనరల్గా. అంటే ఈ ఫోన్ కొనాలా, ఆ ఫోన్ కొనాలా అన్నప్పుడు, సో ఈ ఫోన్ ఆ ఫోన్తో కంపేర్ చేయాలన్నప్పుడు మనం మామూలుగా సపరేట్గా స్పెసిఫికేషన్స్ చూస్తే మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం ఇక్కడ మనకు కంపేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కంపేర్ అని కొడితే మనం ఈ ఫోన్ని ఇంకొక 2 ఫోన్లతో కంపేర్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ మీరు మోటో G5 Plus అనుకోండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సైడ్ బై సైడ్ ఇదేంటి, 2 ఫోన్లు ఏ టెక్నాలజీ వాడుతున్నాయి, దాని నెట్వర్క్ ఏంటి, లాంచ్ డేట్ ఎప్పుడు, బాడీ ఏంటి, డిస్ప్లే ఏంటి, అన్నీ సైడ్ బై సైడ్ మనకి అప్ టు 3 వరకు కంపేర్ చేసి మనకు కావాల్సిన ఫోనుని మనం ఎంచుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ ఫోన్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుందో కూడా తెలుస్తుంది. ఇక్కడ లాంచ్ చూస్తే అనౌన్స్డ్ 2007 మార్చ్ అండ్ రిలీజ్డ్ 2017 ఏప్రిల్. సో అలాగే ఇక్కడ కూడా 2017 ఫిబ్రవరి, అవైలబుల్ రిలీజ్డ్ ఇన్ 2017 ఏప్రిల్. అలాగే ఇక్కడ మనం మోటో G5S Plus, ఇదేమో G5 Plus, ఇదేమో G5S Plus. ఇది ఇంకా మనకి మార్కెట్లోకి రాలేదు, కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే 2017 ఆగస్టులో అనౌన్స్ చేశారు. కమింగ్ సూన్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆగస్టులోనే వస్తుందని చెప్తున్నారు. అంటే ఫ్యూచర్లో రాబోయే ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అవి ఎప్పుడు వస్తాయో కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు లభిస్తుంటుంది. సో మనం ఏ ఫోన్ కొనాలన్నా ముందు ఇక్కడికి వచ్చి దాని క్లియర్ స్పెసిఫికేషన్స్ ఆ రేంజ్లో ఉండే వేరే ఫోన్తో కంపేర్ చేసుకొని మనకి ఏ ఫోన్ కావాలో మనం ఎంచుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే జనరల్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.